హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అమలా సురేష్. నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. నాకు వీజింగ్ ప్రాబ్లం ఉండేది. నాకు తెలిసి నేను 5th క్లాస్ చదువుకున్నప్పటి నుంచే నాకు వీజింగ్ ప్రాబ్లం ఉంది. నేను అది తిరుపతిలో హాస్పిటల్లో చూపిస్తున్నానండి, రష్ హాస్పిటల్లో. తర్వాత అప్పటి నుంచి నేను టాబ్లెట్లు వాడుతున్నా. మధ్యలో వదిలేసాను. నా మ్యారేజ్ అయినప్పుడు నేను వాడట్లేదు అనమాట. తర్వాత మళ్ళీ వెళ్ళి చూపించడం వల్ల వాళ్ళ లైఫ్ లాంగ్ మీరు టాబ్లెట్లు వాడాలండి, ఎక్కువ మీరు మంచులో లేయడం కానీ పొగ అలాంటివి తగలకూడదు, మీరు డస్ట్ అంతా చేయకూడదు అని చెప్పారు. ఇంట్లో మనం ఇంకా డస్ట్ తుడిచినప్పుడు నాకు అసలు ఊపిరే వచ్చేది కాదండి. చాలా ఇబ్బంది పడేదండి. నేను అసలు టాబ్లెట్ వేసుకున్నా కానీ నాకు రిలీఫ్గా ఉండేది కాదు. తర్వాత నాకు ఇది మా బ్రదర్ రెఫర్ చేశారండి, ఈ ఐఫల్స్ని. ఇది వాడిన ఒక 1 బాటిల్లోనే నాకు రిజల్ట్ తెలిసింది. అంటే తర్వాత నేను డస్ట్ కొట్టినా శుద్ధం చేసినా కానీ నాకు వచ్చి ఊపిరి కొద్దిగా రిలీఫ్గా ఉండింది. ఆ ఐఫల్స్ వాడడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమే కాకుండా నాకు వచ్చి ఒక 2 ప్రాబ్లమ్స్ క్యూర్ అయ్యాయి. నాకు హెడేక్ ఉండేది, హెడేక్ తగ్గింది. లేడీస్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను చాలా ఇబ్బంది పడేదాన్ని, స్టమక్ పెయిన్కి. అసలు చెప్పలేను ఆ బాధ, అసలు అంత బాధపడేదాన్ని. అది 7 yearsగా నేను టాబ్లెట్ తీసుకుంటున్నాను. అప్పటికి కానీ నాకు అది తగ్గేది కాదు. తర్వాత ఈ ఐఫల్స్ నాకు దీనివల్ల స్టమక్ పెయిన్ క్యూర్ అయిందని నేను అనుకోలేదండి. నేను వాడిందేమో బ్రీతింగ్ ప్రాబ్లంకి. తర్వాత నాకు కడుపు నొప్పి లేకుండా ఉన్నప్పుడు నాకు నేనే ఆలోచించాను, ఏమైంది మనకి ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది పడినా కదా, ఇంత రిలీఫ్గా ఉన్నామే. ఒక 2 days నేను ఆ టైంలో బయట వెళ్ళినా కానీ లేలేని పరిస్థితిలో ఉన్నదాన్ని 2 daysలో బయట వెళ్ళాను. అలాంటి టైంలో కూడా నాకు శుద్ధంగా కడుపు నొప్పి అనేది లేదండి. అప్పుడు నేను ఆలోచించిన తర్వాత ఈ ఐఫల్స్ దా కారణం అని నాకు అనిపించింది. ఈ ఐఫల్స్ చాలా యూస్ అయిందండి. నాకు తలనొప్పి లేదు, స్టమక్ పెయిన్ లేదు, ప్లస్ ఈ వీసింగ్ ప్రాబ్లం ఏదైతే ఉండిందో అది చాలా చాలా క్యూర్ అయింది. చాలా హ్యాపీగా ఉందండి ఐఫల్స్ నేను వాడిన దానికి. థ్యాంక్ యూ.